కమెడియన్ హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే. తాజాగా హరిహర వీరమల్లు సినిమా చూశారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ లాంటిదని అన్నారు. ఈ సినిమాపై రివ్యూ చెప్తూ ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇంతకీ హైపర్ ఆది ఏమన్నారంటే, హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూసా, సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కే మీరు తెచ్చుకున్న పేపర్స్ అయిపోతాయి. సినిమాలో ఇంకా హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కంపోజ్ చేసిన ఫైట్, దానికి కీరవాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఆ హైతోనే మీరందరూ థియేటర్ నుంచి బయటకొస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వెళ్లి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలా సార్లు సెట్ కెళ్లాను. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి నచ్చే సినిమా తీయాలని ప్రతి సీన్ మీద చాలా కేర్ తీసుకున్నారు. అది ఈ రోజు స్క్రీన్ మీద కనిపించింది. ఆయన ఎప్పుడో ఒకసారి అభిమానుల కోసం ఒక హిట్టు దేవుడా అని కోరుకుంటే గబ్బర్ సింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడే ఫ్యాన్స్ కోసం ఒక హిట్టు దేవుడా అని కోరుకుంటే హరిహర వీరమల్లు వచ్చింది. అందరూ హాఫ్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ గారిని చూశారు. ఆన్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడుతున్న హరిహర వీరమల్లును కూడా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన సినిమా జీవితంలో ఎప్పుడూ ఇవ్వనన్ని ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలాగే 2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చేశారు. ఇవన్నీ సినిమా కోసమే కాదు, ఏం రత్నం అనే మంచి ప్రొడ్యూసర్ కోసం చేశారు. ఏం రత్నం భారతదేశం గర్వించదగ్గ సినిమాలు ఎన్నో తీశారు. తెలుగు, హిందీ, తమిళ్లో పెద్ద పెద్ద హీరోస్ తో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో ఆయన పొలిటికల్ షెడ్యూల్ ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా సినిమా షెడ్యూల్ ని చేసి సినిమా తీశారు. అలాంటి మంచి ప్రొడ్యూసర్ కి మనమందరం అండగా నిలవాలి. 30 సంవత్సరాల నుంచి పవన్ గారు సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేశారు. పాలిటిక్స్ ద్వారా ఎన్నో అవమానాలు పడ్డారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. అలాంటి వ్యక్తి ఎప్పుడో గాని మనస్ఫూర్తిగా ఒక మాట అడగడు, సినిమా చూడండి అని. ఇంకో 3 సినిమాల తర్వాత ఆయన మళ్ళీ కొన్ని సంవత్సరాలు సినిమాలు చేస్తారో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తికి మనం ఈ 3 సినిమాలు ఆయన గుర్తుంచుకునే విధంగా విజయాన్ని అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనస్ఫూర్తిగా నేను ఒక విషయం చెప్తున్నా, ఆయనకి నాయకులతో వ్యతిరేకత ఉంటుంది, కానీ సాధారణ ప్రజలందరినీ సమానంగా చూస్తాడు అని చెప్పుకొచ్చారు హైపర్ ఆది.